హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణేశుడు చంద్రుడి శాపం కథ తెలుసుకుందాం. ఒక్కసారి వినాయకుడు చాలా ఇష్టమైన మోదకాలు తిన్నాడు. గణేశుడు పొట్ట నిండుగా తిన్నాక రాత్రి ఆకాశంలో నడుస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో చందమామ ఆకాశంలో చాలా ప్రకాశంగా కనిపిస్తున్నాడు. గణేశుడు పెద్ద పొట్ట చూసి చంద్రుడు నవ్వుతూ ఆట పట్టించాడు. చంద్రుడు, ఆహా వినాయక, నీ పొట్ట ఎంత పెద్దగా ఉందో చూడు, నడవలేకపోతున్నావు కదా అని చందమామ ఆట పట్టిస్తూ అన్నాడు. ఆ మాట విన్న గణేశుడు కోపం వచ్చి చంద్రుడికి శాపం ఇచ్చాడు. గణేశుడు, నన్ను ఎగతాళి చేశావు కాబట్టి నీకు శాపం. ఇకపై నిన్ను ఎవ్వరూ చూడరు. నిన్ను చూస్తే వారికి కూడా నీలాపనిందలు తప్పవు అని. అలా గణేశుడు చందమామకు శాపం ఇచ్చాడు. గణేశుడు శాపం వలన చంద్రుడు వెలుగును కోల్పోయాడు. ఆకాశంలో కనిపించకుండా పోయాడు. రాత్రులు చీకటిగా మారాయి. అప్పుడు చంద్రుడు భయపడి గణేశుడి దగ్గరికి వచ్చి క్షమించమని కోరాడు. చంద్రుడు, వినాయక, నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను. నా వల్ల అందరూ బాధపడుతున్నారు. నీ దయ నా మీద చూపించవా అని కోరాడు. గణేశుడు కొంచెం కోపం తగ్గించుకొని ఇలా అన్నాడు. సరే చంద్రుడా, నా శాపం తగ్గిస్తాను. నిన్ను పూర్తిగా కనిపించనివ్వను. కానీ ప్రతి నెల పెరుగుతూ తగ్గుతూ ఒకరోజు పౌర్ణమి నాడు మాత్రమే పూర్ణ చంద్రునిలా కనిపిస్తావు. అలా ప్రపంచానికి వెలుగు ఇస్తావు. అలా చంద్రుడు మళ్ళీ వెలుగుని పొందాడు. చందమామ శాపం శమంతకమని కథ మనం కొనసాగిద్దాం. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ.